వెయ్యేళ్ల చరిత్ర, ఎవరికీ అందని అద్భుత రహస్యం ద్రాక్షారామం. కేవలం గుడి మాత్రమే కాదు, అది ఒక అన్సాల్వ్డ్ సైంటిఫిక్ మిస్టరీ. హాయ్ గాయ్స్, ద్రాక్షారామం అనగానే మనకు 14 అడుగుల శివలింగం గుర్తుకొస్తుంది కదా. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, అంత పెద్ద లింగానికి అభిషేకం చేయాలంటే పంతులు గారు ఒక వుడెన్ ప్లాట్ఫామ్ చెక్క బల్ల మీద నిలబడతారు. ఎందుకంటే ఆ లింగం ఎత్తు అంతా. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ లింగం హైట్ గురించి కాదు, ఆ లింగం వెనుకున్న హిడెన్ లాజిక్ గురించి. ఈ 4 నిమిషాల్లో ద్రాక్షారామంలోని టాప్ 5 సీక్రెట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవి విన్నాక నెక్స్ట్ టైం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు గుడిని ఒక కొత్త యాంగిల్లో చూస్తారు. ఫస్ట్ సీక్రెట్, ద న్యాచురల్ ఏసీ. మీరు ఎప్పుడైనా గమనించారా, ద్రాక్షారామం లింగం దగ్గరికి వెళ్తే చాలా చల్లగా ఉంటుంది. బయట ఎండలు మండుతున్నా ఆ స్ఫటిక లింగం మీద చిన్న చిన్న నీటి చుక్కలు కనిపిస్తాయి. చాలామంది దీన్ని దేవుడు మహిమ అనుకుంటారు. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ గుడిని కరెక్ట్గా అండర్ గ్రౌండ్ నీటి ఊట మీద కట్టారు. ఆ భూమిలో ఉన్న చల్లదనాన్ని ఈ రాయి పీల్చుకొని బయటికి వదులుతుంది. అంటే 1000 ఏళ్ల క్రితమే మన వాళ్ళు ఒక న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ని డిజైన్ చేశారన్నమాట. సింప్లీ మైండ్ బ్లోయింగ్ కదా. సెకండ్ మిస్టరీ, సౌండ్ మిర్రరింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మీరు గర్భాలయంలో పంతులు గారు పూజ చేస్తూ మంత్రాలు చదువుతుంటే గుడిలో అన్ని చోట్ల ఆ సౌండ్ వినిపించదు. కానీ నంది మండపం దగ్గర ఒక పర్టికులర్ పిల్లర్ ఉంటుంది. అక్కడ నిలబడితే మంత్రాలు మీ చెవిలో చెప్తున్నట్టు అంత క్లియర్గా వినిపిస్తాయి. ఎలాంటి మైకులు, స్పీకర్లు లేని ఆ కాలంలో సౌండ్ వేవ్స్ ఒక రాయికి తగిలి ఇంకో చోటకి రిఫ్లెక్ట్ అయ్యేలా ఆ పిల్లర్స్ని చెక్కారు. ఇదొక హై ఎండ్ అకాస్టిక్ ఇంజనీరింగ్. వీలైతే ఒకసారి టెస్ట్ చేసి చూడండి. థర్డ్ వన్, ద ఎనర్జీ బ్యాలెన్స్. సాధారణంగా శివాలయాల్లో అమ్మవారు కుడివైపు ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు ఎడమవైపు ఉంటారు. ఎందుకు? ఇక్కడ శివుడు చాలా పవర్ఫుల్ అండ్ ఉగ్ర రూపంలో ఉంటారు. ఆ ఎనర్జీని కంట్రోల్ చేసి భక్తులకు అది పాజిటివ్గా అందేలా చేయడానికే అమ్మవారు ఇక్కడ వామభాగం లెఫ్ట్ సైడ్లో ఉంటారు. అంటే ఇక్కడ శివుడు ఒక న్యూక్లియర్ రియాక్టర్ అయితే అమ్మవారు దాన్ని కంట్రోల్ చేసే ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిదన్నమాట. అందుకే ఇక్కడికి వస్తే తెలియని ప్రశాంతత ఉంటుంది. ఫోర్త్ మిస్టరీ, చాలామంది నమ్మే విషయం, ఈ లింగం ఏటా కొంచెం పెరుగుతుందని. అందుకే పైన ఉన్న పూజాపీఠాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. రాయి పెరగడం ఏంటి అని మీకు అనిపించవచ్చు, కానీ ఈ స్ఫటికలింగం భూమిలోని మినరల్స్ అండ్ మాయిశ్చర్ తేమని పీల్చుకోవడం వల్ల దాని స్ట్రక్చర్లో స్వల్ప మార్పులు రావచ్చు. అది సైన్సా లేక దైవ శక్తి అనేది ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ అది జరిగేది మాత్రం రియల్. సో గాయస్, చూసారు కదా ద్రాక్షారామం వెనుకున్న అద్భుతాలు. మనం కేవలం ఒక గుడి అని వెళ్తాం, కానీ అక్కడ ప్రతి రాయి వెనుక ఒక పెద్ద స్టోరీ అండ్ సైన్స్ దాగి ఉంది. ఈ ఫ్యాక్ట్స్ మీకు ముందే తెలుసా, లేక ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నారా? కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా మన తెలుగు హిస్టరీ గురించి తెలుసుకుంటారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.